చర్లపల్లి రైల్వే టెర్మినల్ కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంతో తపించారు అని ఈటల రాజేందర్ అన్నారు. గొప్ప ఆలోచనతో 413 కోట్లతో ఈ టెర్మినల్ నిర్మాణం చేసి ప్రజలకు అంకితం చేసినందుకు అందరికీ అభినందనలు. ఒకప్పుడు రైల్వే స్టేషన్లు రంగులు వేశారు తప్ప ఆధునీకరణ చేయలేదు. ఆ పని చేసింది నరేంద్ర మోదీ. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే లైన్లు విద్యుద్దీకరణ చేశారు. మాన్ గేట్ ఉండేలా చూస్తున్నారు. సమగ్ర అభివృద్ధి చేస్తున్నారు. శిల్పారెడ్డి గారికి, నాయకులకు, అందరికీ పేరు పేరున ప్రెస్మిత్రులకి నమస్కారం. హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందిన నగరంగా గుర్తించి దీన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంలో నరేంద్ర మోడీ గారు ఒక గొప్ప విజనరీగా, ఒక గొప్ప ఆశయంతో ఇవాళ 400 పైచిలకు కోట్లతో ఈ టెర్మినల్ని నిర్మాణం చేసి ఈరోజు తెలంగాణ ప్రజలకి అంకితం చేస్తున్న ఈ సందర్భంలో ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. గతంలో రైల్వే బడ్జెట్ సపరేట్గా ఉన్నప్పటికీ కూడా 70 ఏళ్ళుగా 80 ఏళ్ళుగా రైల్వే స్టేషన్ నిర్మాణాలు పాతపడుతున్నప్పటికి కూడా కేవలం 5 కోట్లతో 10 కోట్లతో తూతూ మంత్రంగా తూత్పాలి చేసే పనులు జరిగాయి తప్ప ఎక్కడ కూడా సంపూర్ణమైనటువంటి అభివృద్ధి జరగలేదు. పెరిగిన జనాభాకి తోడుగా, ఇవాళ అవసరాలకు తోడుగా ఇవాళ గొప్పగా నిర్మాణం జరగాల్సినటువంటి ఈ రైల్వే స్టేషన్ల నిర్మాణం జరగకపోగా రైల్వే స్టేషన్లు కూడా దుర్గంధపూరితంగా ఉన్న విషయం మనకు తెలుసు. ఇవాళ పదుల సంఖ్యలో హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో కాక దేశవ్యాప్తంగా కూడా వందల రైల్వే స్టేషన్లకు డబ్బులకు వెనుకాడకుండా ప్రపంచంలో పోటీ పడే పద్ధతిలో ఇవాళ మోడ్రన్ రైల్వే స్టేషన్ నిర్మాణం కాబోతా ఉంది. పెరిగిన ట్రాఫిక్కి అనుగుణంగా మొట్టమొదటిసారిగా ఢిల్లీ రూట్లో 2 రైల్వే లైన్లు ఉండేది. ఇవాళ అనేక జాగాలలో కాజీపేట, బల్లర్ష వరకు 4 లేన్ రైల్వే లైన్ల నిర్మాణం చేపట్టడమే కాకుండా దేశవ్యాప్తంగా మొత్తం రైల్వే లైన్లన్నీ కూడా ఎలక్ట్రిఫికేషన్ జరగాలని చెప్పే సంకల్పంలో ఇవాళ మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఎంత గొప్పగా ఫలితం ఇస్తామని చూస్తూ ఉన్నాం. ఈరోజు హైదరాబాద్ కావచ్చు, కాచిగూడ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, ఇవాళ అన్ని రైల్వే స్టేషన్లు కూడా 2000 కోట్లపై తిరుగుతూ ఇవాళ వాటిని మోడరైజేషన్ చేసుకొని ప్రజలకు ఎయిర్పోర్ట్లను తలపించే పద్ధతిలో రైల్వే స్టేషన్ నిర్మాణం జరగడం ఒక శుభసూచకంగా భావిస్తా ఉన్నాం. మేము ఈ మధ్య కాలంలో మల్కాజిరి పార్లమెంట్ అనేది అనేక రైల్వే లైన్లకు నిలయం, రైల్వే ప్రాపర్టీస్ కావచ్చు, రైల్వే ఆఫీసులు కావచ్చు, రైల్వే ఉద్యోగుల యొక్క నిలయం అంతా కూడా ఇక్కడే ఉన్నటువంటి ఈ సందర్భంలో జిఎం గారితో నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారితో కూడా 3-4 సార్లు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ వాటన్నిటినీ కూడా ఆ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి చిన్న సమస్యలు కూడా కోఆర్డినేషన్ చేసుకొని దాన్ని ఎరాడికేట్ చేసుకొని వీటి సంపూర్ణ నిర్మాణం కోసం గొప్పగా కృషి చేయాల్సింది అక్కడ ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇవాళ ఈ మల్కాజిగిరి పార్లమెంట్ ఉన్నటువంటి ఈ టెర్మినల్ ఇంత గొప్పగా ఇవాళ నిర్మించుకొని జాతికి అంకితం చేస్తున్న సందర్భంలో ఈ ప్రాంత ప్రజానికానికి ఎనలేని సేవలు చేస్తానని దాంట్లో సందేహం లేదు. ఇక్కడ చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ కి ఇది గొప్పగా అభివృద్ధి చెందడానికి దోహదపడుతుందని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం.